చంద్రకి మరో పెళ్లి చేయబోతున్న జగదీశ్వరి. దీనికి విరాట్ ఒప్పుకుంటాడా? మరి రాబోయే ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు రాబోయే ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది అంటే, చంద్రకి మరో పెళ్లి చేస్తాను అని చెప్పి జగదీశ్వరి ఇంట్లో ఉన్న అందరితోనూ అంటూ ఉంటుంది. అయితే ఎందుకు ఇలా అంటుంది, దాని వెనుక ఉన్న కారణం ఏంటి, నిజంగానే ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేసి పంపిస్తుందా? మరి జగదీశ్వరి అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది తెలుసుకోవాలంటే ముందు ఇదంతా కూడా మనం వినాలి. ముందు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాము. అయితే విరాట్ మాయని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకురావడం ఇంట్లో ఎవ్వరికి కూడా ఇష్టం ఉండదు, కానీ అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. ఇక కామాక్షి అయితే విరాట్ ని ఇదంతా కూడా విరాట్ కావాలని చేశాడు, ఇదంతా కూడా విరాట్ యొక్క ప్లాన్, మాయని ఇంటికి తీసుకొచ్చి పెట్టడము, మాయ మళ్ళీ వెళ్లిపోవడము, మాయ అవసరం మనందరికీ ఉంది అనిపించడము, మళ్ళీ మాయ అవసరం ఉంది అందుకే నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్పి అనడం, ఇదంతా కూడా విరాట్ చేసేటువంటి ఒక కుట్ర అని చెబుతూ ఉంటుంది. ఇక జగదీశ్వరి అయితే విరాట్ ని లాగిపెట్టి ఒక్కటి పీకుతుంది. కోపం తట్టుకోలేక విరాట్ నైతే చేసుకుంటుంది. కానీ విరాట్ వీటన్నిటిని భరిస్తూ ఉంటాడు. అసలు నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అనేది మీ ఎవ్వరికి కూడా అర్థం కాదు. నేను ఎందుకు ఇలా చేశాను అంటే, మాయ పెట్టినటువంటి కండిషన్ వలన. మాయని పెళ్లి చేసుకోకపోతే తను బిడ్డని కని ఇవ్వనంటుంది. నేను ఆ బిడ్డతోనే నా తల్లిని బ్రతికించుకోవాలి, కాబట్టి నేను ఇదంతా కూడా అమ్మ నీకోసమే చేశానమ్మా అని చెప్పి విరాట్ అంటాడు. అయితే విరాట్ అన్నటువంటి ఒక్క మాటకి ఇంట్లో ఉన్న వారందరూ కూడా షాక్ అయిపోతారు. అదేంటంటే, మాయని పెళ్లి చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు, ఎందుకంటే నా బిడ్డ మాయ కడుపులో పెరుగుతుంది, మాయకి జీవితాన్ని ఇవ్వాల్సిన అవసరం నాకుంది, ఆ బాధ్యత నా మీద ఉంది, అందుకే నేను నా బాధ్యతని నిర్వర్తించాను, అందుకే నేను మాయని పెళ్లి చేసుకున్నాను అని చాలా గట్టిగా చెబుతాడు. ఇక క్రాంతి అయితే, మరి వదిన పరిస్థితి ఏంటి, వదిన్ని వదిలేస్తావా అని చెప్పి అడుగుతాడు. లేదు, మీ వదిన నా ప్రాణం, నా జీవితాంతం కూడా ఆ ప్లేస్ లోకి ఎవ్వరు రారు అని చెప్పి చంద్ర అంటే తనకి ఎంత ఇష్టమో ఎంత అభిమానమో చెబుతాడు. తన స్థానంలోకి మళ్ళీ జీవితంలో ఎవ్వరూ రారు, కేవలం చంద్ర నా ప్రాణం అని చెప్తూ ఉంటాడు. కానీ అందరూ అన్ని మాటలు అంటూ ఉన్న చంద్ర మాత్రం ఒక్క మాట కూడా నోరు తెరిచి విరాట్ ని అడగదు. ఎందుకు ఇలా చేశావు అని కానీ, నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు అని కానీ ఒక్క మాట కూడా విరాట్ ని ప్రశ్నించదు. ఇక ఈ మాయ వెళ్ళి కామాక్షి, శృతి వీళ్ళిద్దరితో కూడా చేతులు కలుపుతుంది. ఇక శృతి కూడా మాయ చేసింది కరెక్టే, ఎందుకంటే చంద్ర నా మీద ఎన్నోసార్లు అరిచింది, నా భావని నా నుంచి దూరం చేయడం ఎవ్వరి తరం కాదని. మాయ అది చేసి చూపించింది, మాయ భలే మంచి పని చేసింది కదా మమ్మీ అని చెప్పి శృతి అంటూ ఉంటుంది. కామాక్షి కూడా అవును మాయ కరెక్ట్ అయిన పని చేసింది అని ఇద్దరు అనుకుంటూ ఉంటారు. ఇంతలో మాయ వారిద్దరికి కూడా స్వీట్ తీసుకొస్తుంది. ఇదిగోండి స్వీట్ తీసుకోండి అని. నువ్వు మాతో చేతులు కలుపుతున్నావా మాయ అని అడుగుతారు. అవును, నేను మీతో సపరేట్ గా కలపాల్సిన అవసరం ఏంటి, మనందరిది ఒకటే టీం కదా ఆంటీ అని చెప్పి ఇక మాయ అంటుంది. అదలా ఉండగా మాయ విరాట్ దగ్గరికి వెళ్లి రా భోంచేద్దాము అంటుంది. నేను మొదటిసారి నా అత్తారింట్లో కాలి పెట్టాను, భర్తతో కలిసి భోంచేయాలి అనుకుంటున్నాను, రా భోంచేద్దాము అంటే విరాట్ నాకు ఇష్టం లేదు, నువ్వు వెళ్ళి చెయ్యి అంటే, నువ్వు నా భర్తవి, నిన్ను వదిలేసి నేను చెయ్యను అంటుంది. విరాట్ అయితే అటువంటి ఆశలేమీ పెట్టుకోకు, నువ్వు వెళ్ళి భోంచేయి అని చెప్పి అంటూ ఉంటాడు. నేను తినకపోతే నా కడుపులో ఉన్న మన బిడ్డ కూడా పస్తులు ఉండాల్సి వస్తుంది, అది నీకు ఇష్టమేనా అని చెప్పి సెంటిమెంట్ తో కొడుతుంది. ఇక చేసేది ఏమీ లేక విరాట్ బిడ్డ కోసమైనా సరే భోజనానికి కూర్చుంటాడు. అదే సమయంలో చంద్ర అక్కడికి వస్తుంది. ఈ రోజుకి ఈ ఒక్క కూరే వండాను, నాకు ఏది ఎక్కడుందో తెలియదు అని చెప్పి మాయ వడ్డిస్తూ ఉంటే కరెక్ట్ గా అదే సమయానికి చంద్ర వచ్చి చూస్తుంది. చంద్రకి చాలా కోపం వస్తుంది, కానీ అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతుంది. అదంతా చూసి తట్టుకోలేక తన స్థానంలోకి మాయ రావడం తను భరించలేక వెళ్ళిపోతుంది. ఇక విరాట్ అయితే చంద్ర ఆగు అని వెంటనే చేతులు కడిగేసుకుని చంద్ర వెనకాలే వెళ్ళిపోతాడు. చంద్ర అని చెప్పి పిలుస్తూ చేపట్టుకుంటే, నన్ను వదులు, నన్ను ముట్టుకోవద్దు అని చెప్పి గట్టిగా అరుస్తుంది చంద్ర. ఒక్కసారిగా చంద్ర ఫేస్ అనేది చాలా కోపంతో ఉండిపోతుంది. ఇక నువ్వు చేసింది కరెక్టేనా, నేను ఇంట్లో ఉండను, నేను ఇంట్లోంచి వెంటనే వెళ్ళిపోతాను, నాకు ఇంట్లో ఉండే స్నానం లేదు అని చెప్పి చంద్ర ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉన్నటువంటి సమయంలో కరెక్ట్ గా విరాట్ వాళ్ళ అమ్మకి చెప్తాడు. అమ్మ, చంద్ర ఇంట్లోంచి వెళ్ళిపోతుందమ్మా, ఆపు అమ్మా అని. ఇక జగదీశ్వరి అయితే, ఆగు చంద్ర, నువ్వు ఇంట్లో నుంచి వెళ్లాల్సిన అవసరం లేదు, నేను పంపిస్తాను. అవును, నువ్వు నా ఇంట్లోకి కోడలిగా కాలిపెట్టావు, నేను నిన్ను కూతురిగా ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాను, వేరొకరికి ఇచ్చి నిన్ను పెళ్లి చేసి మరీ పంపిస్తాను అని అంటుంది. ఇక అక్కడితో విరాట్ షాక్, చంద్ర కూడా ఇద్దరు కూడా షాక్ లో ఉంటారు. అది విన్న కుటుంబ సభ్యులందరూ కూడా ఏంటి ఈ మాటలేంటి, నాకేం అర్థం కావడం లేదన్నట్లుగా వింతగా చూస్తూ ఉంటారు. ఇక జగదీశ్వరి ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది, నిజంగానే
చంద్రకి మరో వివాహం చేస్తుందా? చంద్ర దీనికి ఒప్పుకుంటుందా? విరాట్ ఎలా ఒప్పుకుంటాడు? ఇదంతా కూడా రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్ లో చూద్దాం. మరి వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.